WTC ఫస్ట్ సిరీస్ ఆఫ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో ఇండియా ఓడిపోయింది. 5 టెస్ట్ మ్యాచెస్ లో ఇండియా 0, ఇంగ్లాండ్ 1. ఇండియా వాళ్ళ బ్యాటింగ్ సైడ్ అయితే బాగుంది, బౌలింగ్ సైడ్ ఫీల్డింగ్ పూర్ ఉంది, చాలా పూర్ ఉంది. మిస్ ఫీల్డ్స్ చేశారు, క్యాచెస్ డ్రాప్ చేశారు. ఇంగ్లాండ్ వాళ్ళు బోత్ బ్యాట్ అండ్ బాల్ దేర్ బెస్ట్ ఇచ్చారు. ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్ లో 471, సెకండ్ ఇన్నింగ్స్ లో 364. ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 465 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ లో 373 ఫర్ 5 వికెట్స్. 5 వికెట్స్ తో ఇంగ్లాండ్ విన్ అయింది. ఇండియా వాళ్ళ బ్యాటింగ్ సైడ్ చూసుకుంటే టాప్ ది ఆర్డర్ బాగానే ఉన్నారు, కానీ డౌన్ ది ఆర్డర్ అసలు బాగాలేదు. వచ్చిన ప్రతి ఒక్కరు సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయకుండా అవుట్ అయిపోతున్నారు. ఎనీవే మ్యాచ్ లో ఎవరైతే బాగా ఆడారో వాళ్ళే విన్ అవుతారు. ఇంగ్లాండ్ వాళ్ళు బాగా ఆడారు, ఇండియా వాళ్ళు సరిగ్గా ఆడలేదు. ఓవరాల్ 5 డేస్ లో ఇండియన్ టీమ్ ని మ్యాచ్ లో మీరు చూసుంటే అర్థమయ్యేది. బ్యాటింగ్ సైడ్ ఏమో డౌన్ ది ఆర్డర్ అండ్ బౌలింగ్ సైడ్ అయితే ఫీల్డింగ్ సైడ్ సరిగ్గా చేయలేదు. నా ఇంటెన్షన్ బట్టి ఇండియా సైడ్ పూర్ పర్ఫార్మెన్స్ బై జైస్వాల్ ఇన్ ఫీల్డ్, కరుణ్ నాయర్ బై బ్యాట్, సాయి సుదర్శన్ బై బ్యాట్. బౌలర్స్ ఎంత ట్రై చేసినా సరే ఫీల్డర్స్ క్యాచ్ మిస్ చేస్తే ఎవరు మాత్రం ఏం చేయగలరు. హోప్ నెక్స్ట్ మ్యాచ్ లో ఇండియా విన్ అవ్వాలైతేనే కోరుకుందాం. నాకైతే పర్టికులర్ ఈ టెస్ట్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీని మిస్ అయిన ఫీల్ పక్కా వచ్చింది. ఓవరాల్ 5 డేస్ ఆఫ్ టెస్ట్ మ్యాచ్ ని మీరు ఫాలో అయ్యారో లేదో చెప్పండి. అండ్ అలాగే నేను ఫీల్ అయిందే మీరు కూడా ఫీల్ అయ్యారో లేదో కమెంట్స్ లో చెప్పండి.